ఒక అడవి పక్కన ఉన్న చిన్న గ్రామంలో రామ్ అనే 15 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. రామ్ తెలివైన వాడే కాకుండా మంచి మనసున్న కుర్రాడు. ప్రకృతి, పశువులు, పక్షులతో అతనికి మంచి మమకారం, ప్రేమ ఉండేది. ఒకరోజు వాన పడుతున్న సమయంలో రామ్ పొలాల వైపు వెళ్ళాడు. అక్కడ దారిలోని చెట్ల మధ్య నుండి భయంకరమైన సింహం గర్జన మూలుగుతూ వినిపించింది. తొలుత భయపడ్డాడు, కాని కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్లి చూశాడు. ఒక పెద్ద సింహం గాయపడిన భుజంతో బలహీనంగా పడి ఉంది. అది గర్జించక అద్దింపు కళ్లతో రామ్ వైపు చూసింది. అతను భయపడకుండా సింహం దగ్గరకు వెళ్లి దాని గాయం చూశాడు. సింహం గాయంతో లేవలేని స్థితిలో పడి ఉంది. రామ్ చుట్టుపక్కల ఉన్న మూలికలు, తులసి ఆకురసం వంటివి ఉపయోగించి సింహం గాయాన్ని శుభ్రపరిచి తన దగ్గర ఉన్న నీళ్ళిచ్చాడు. సింహం ఆశ్చర్యపోయింది. ఓ చిన్న పిల్లాడు భయపడకుండా తనను అలా ఆదుకోవటాన్ని ఊహించలేదు. అది కాస్త శాంతంగా మూలుగుతూ పడుకుంది. కొన్ని గంటల పాటు రామ్ అక్కడే ఉండి దాన్ని చూసుకున్నాడు. వాన ఆగిన తర్వాత సింహం లేచి నిలబడి చిన్నగా గర్జించి రామ్ చుట్టూ తిరిగి విశ్వాసంగా చూసి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత రామ్ ఇంటి పక్కన ఉన్న గొర్రెలు తప్పిపోయాయి. అతను వాటిని వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు ఒక పెద్ద పులి అతన్ని చూసి గాండ్రించింది. కాని వెంటనే ఎవరో తరిమినట్టు పారిపోయింది. అదే సమయంలో పక్కనే ఉన్న ఇతర జంతువులు కూడా భయపడిపోవటమే కాకుండా వెనక్కిపోయాయి. ఎందుకంటే అక్కడ సింహం వచ్చి నిలబడింది. అన్నింటినీ తరిమింది. రామ్ను చూస్తూ తలూపింది. అదే సింహం. రామ్కు అప్పటికి అర్థమైంది. ఆ రోజు సింహానికి చేసిన సహాయం అది ఇంకా గుర్తుంచుకుంది, కృతజ్ఞత చూపింది. రామ్ ఊరిలోకి తిరిగొచ్చాడు. జరిగిందంతా గ్రామస్తులకు చెప్పాడు. ఈ కథ విని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతని ధైర్యం, మంచితనంతో ఒక అడవికి రాజును స్నేహితుడిగా మార్చుకున్నాడు. మంచి చేస్తే ఎప్పటికైనా మంచి జరుగుతుంది. సహాయం చేసిన వారిని ప్రకృతి కూడా రక్షిస్తుంది.